వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లాభ నష్టాలు అనే చాప్టర్లో కొన్న వెల మరియు అమ్మిన వెల మరియు ప్రకటన వెల మధ్య సంబంధం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో అద్భుతమైన కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ మరియు డౌట్ ఉండే కాన్సెప్ట్ డిస్ఆనెస్ట్ డీలర్, నిజాయితీ లేని వ్యాపారి. దీని గురించి మనం చాలా విపులంగా మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇటీవల వచ్చే ఎగ్జామ్స్లో అన్నింటిలో డిస్కౌంట్ యొక్క పాత్ర లాభ నష్టాల్లో చాలా ఎక్కువ అయిపోయింది. ఓకేనా, లాభ నష్టాలు అంటేనే డిస్కౌంట్. కాబట్టి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఐ హై లెవెల్ మ్యాథ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చాప్టర్ని స్కిప్ చేయకూడదు. ఓకేనా, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి, ఆ కామెంట్లో మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ మనం ఎటువంటి లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో మనం వాటి యొక్క బేసిక్స్ నేర్చుకుందాం. ముందు కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, తర్వాత వాటి యొక్క అప్లికేషన్ని మనం యూజ్ చేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్టెన్సివ్ యూజ్గా చెప్పుకొని డిస్ఆనెస్ట్ డీలర్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఓకేనా, వినండి. కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, ఇది బేసిక్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒక వ్యాపారస్తుడు ముందస్తుగా తన వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలంటే కొంత ధరని ఎక్కువగా నిర్ణయిస్తాడు. ఆ ఎక్కువ ధరని ఏమంటారంటే మార్కప్ అంటారు. కొన్న వెల మీద ఎక్కువ ధర నిర్ణయిస్తారు, దాన్ని ఏమంటారు మార్కప్ అంటారు. మార్క్ అప్, ముందస్తు ధర. ఏమంటారా? ముందస్తు ధర. ఓకే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి లాభ నష్టాలు ఎల్లప్పుడూ కొన్న వెల మీద నిర్ణయించబడతారు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్వేస్ డిసైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఓన్లీ. ఓకే, లాభ నష్టాలు ఎప్పుడైనా సరే కొన్న వెల మీద వేస్తాం. అందుకే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటాం. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటాం. ఓకే, లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100 అంటాం. అలాగే నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100 అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఒక వ్యక్తి ఎక్కువ ధర నిర్ణయించాడు కదా, తర్వాత ఏం చేస్తాడు? కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుతుంది? కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే ఆ బిజినెస్సే వేస్ట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి చెప్తున్నాడు క్లాస్, చాలా కష్టపడి చెప్తున్నాడు. బి అనే వ్యక్తులు రిసీవ్ చేసుకోకపోతే అంటే ప్రతిదీ 2 + 3 = 5 అనేది చెప్పేస్తే రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ రంగాన్ని ఆలోచించుకొని తక్కువ టైంలో మనం ఎక్కువ బిట్లు చేసుకునే కాన్సెప్టువల్గా మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ మనం వేస్ట్ చేసుకుంటూ ఉండకూడదు. ఓకేనా, అలాగే ఒక బుక్కి పరిమితమై మన లైఫ్ని అక్కడి వరకు ఎండ్ చేయకూడదు. థింక్ చేయాలి. స్టూడెంట్ అనేక థింక్ చేయాలి. డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్ తీసుకుంటే ఎలా ఉంటుందో, ఏ బాల్ ఎట్లా వస్తుందో చెప్పలేము. అలాగే క్వశ్చన్ కూడా వస్తూనే ఉంటుంది. కానీ మనం ఒక బుక్కి పరిమితం అయిపోయి మన యొక్క థింకింగ్ని లిమిటేషన్ చేయకూడదు. ఓకేనా, స్టూడెంట్ అన్నాక. ఓకే, కాబట్టి ఈలు ఏ చెప్పేది బి అనే వ్యక్తులు రిసీవ్ చేసుకోవాలి, అలాగే సాటిస్ఫై అవ్వాలి. ఓకే, అలానే ఏ బాగా చెప్తారు, నమ్మచ్చు, జెన్యున్ అనేసి సాటిస్ఫై అవ్వాలి బి. కానీ 2 + 3 = 5 అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి ఎగ్జామ్లో వస్తాయంటే రావు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగానే ఉంటాయి, ఎగ్జామ్లో రావడానికి మాత్రం అవి రావు. కాబట్టి వీళ్ళు కూడా సమ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకి
ఏ అవసరమా లేదా అనేది బీలు డిసైడ్ చేస్తారు. ఓకేనా, ఇలాంటిది అనమాట. అంటే ఏంటి, ఏ నుంచి ఒక ప్రోడక్ట్ కొందామా లేదా అనేసి బి థింక్ చేస్తుంది. అలాగే ఒక వస్తువు బాధ్యతగా మనం అమ్ముతున్నాము అంటే ఏం చేస్తాడు, కొంత ధరని ఎక్కువ చెప్తాడు ముందే. చెప్పిన తర్వాత ఏం చేస్తాడు అంటే డిస్కౌంట్ ఇస్తాడు. ఎందుకు డిస్కౌంట్ ఇస్తాడు అంటే కస్టమరు సాటిస్ఫై అవ్వాలి. అబ్బా ఎక్కువ చెప్తాడు కానీ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. అలా సాటిస్ఫై అవ్వడం మన షాప్ కీపర్ చూస్తాడు. ఓకేనా, కస్టమర్ కొంటూ నవ్వుకుంటూ వెళ్తుంటాడు, బా తగ్గించాడండి అనేసి. కాబట్టి షాప్ కీపరు కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి డిస్కౌంట్ అనే పదాన్ని ప్రవేశపెట్టాడు. యాక్చువల్గా డిస్కౌంట్ ఇచ్చినా కానీ అతను లాభం అయితే పొందుతాడు. ఓకేనా, ఇది మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఓకేనా, చూడండి సార్, మార్కెట్ ప్రైస్ ప్రకటన వెల మీద డిస్కౌంట్ ఇస్తాం. ఎప్పుడైనా సరే ప్రకటన వెల మీద డిస్కౌంట్ ఇస్తాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాను, బాగా వినండి. సార్ నేను ఒక వస్తువుని 100x రూపాయలకి కొన్నాను. 20% లాభం వేసాను. అప్పుడు ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 120. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 120x. కానీ మార్కెట్ ప్రైస్ 100y అనుకున్నాను. ఇప్పుడు నేను డిస్కౌంట్ ఇచ్చాను. ఓకే, 10% ఇచ్చాను కాబట్టి 10y. ఓకే, కొన్న వెల మీద లాభం కానీ నష్టం కానీ వేస్తే వచ్చేది అమ్మిన వెల. అలాగే ప్రకటన వెల మీద డిస్కౌంట్ ఇచ్చినా వచ్చేది అమ్మిన వెల. అమ్మిన వెల అనేది కాస్ట్ ప్రైస్ మరియు మార్కెట్ ప్రైస్ ల మధ్య బ్రిడ్జ్, ఒక వారధి, బ్రిడ్జ్ అంటారు. ఓకేనా, కాబట్టి బాగా వినండి సార్. 120x ఇక్కడ 10y చేశాను అనుకో, 100yలో 10y చేశాను అనుకో ఏమవుతుంది, 90y. కానీ ఇక్కడేమో 120x. SP1 SP2. ఈ SP1 SP2 ఈక్వల్, SPలు ఈక్వల్ కదా ఇక్కడ. కాబట్టి 120x 90y. x/y 90/120. అంటే 100 - 10 100 + 20గా రాసుకున్నాను. x అంటే ఏంటి సార్, కొన్న వెల. y అంటే ఏంటి సార్, y అంటే ప్రకటన వెల. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ 100 - 10 ఏంటి సార్, 10 ఏంటి, 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్. కాబట్టి 100 - డిస్కౌంట్ ఇస్ టు 100 + ప్రాఫిట్. వెరీ 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 ఇంపార్టెంట్. కొన్న వెల మరియు ప్రకటన వెల నిష్పత్తి డైరెక్ట్గా 100 - డిస్కౌంట్ 100 + ప్రాఫిట్. తక్కువకి తెచ్చి ఎక్కువకి అమ్మడం. చూడండి, తక్కువ రావాలంటే ఏం చేయాలి, డిస్కౌంట్ ఇవ్వాలి. తక్కువ తెచ్చి ఎక్కువకి అమ్మడం. 100 - డిస్కౌంట్ 100 + ప్రాఫిట్. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీని యొక్క అప్లికేషన్ మనం డిస్ఆనెస్ట్ డీలర్లో మనం చెప్పుకుంటాం. ఓకే, ఇది అర్థం కావాలి ముందు. 100 - డిస్కౌంట్ ఈస్ టు 100 + ప్రాఫిట్. 100 - రుసుము అంటారు. డిస్కౌంట్ని రుసుము అంటారు, తెలుగులో రీబేటు అంటారు, అలాగే తగ్గింపు అంటారు. ఓకేనా, మొదర అంటారు, ఓకేనా, చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, లాభం, ప్రాఫిట్ అంటే లాభం. ఓకే, కొన్న వెల ఇస్ టు ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు 100 - డిస్కౌంట్ + 100 + ప్రాఫిట్. డైరెక్ట్గా కొన్న వెల మరియు ప్రకటన వెల మధ్య ఎంత ఎక్కువ నిర్ణయించాడు. చూడండి, కొన్న వెల మీద మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ అన్నాడు అనుకో, డైరెక్ట్ ఈ ఫామ్లో వచ్చేస్తుంది. వితౌట్ క్యాలిక్యులేటింగ్ సెల్లింగ్ ప్రైస్తో సంబంధం లేకుండా డైరెక్ట్ రిలేషన్ అనేది వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఇస్తూ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 - డిస్కౌంట్
ఈస్ టు 100 ప్లస్ ప్రాఫిట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఫార్ములా వేసిన, షార్ట్ కట్ వేసిన, కాన్సెప్ట్తో చెప్పినా, దేంతో చెప్పినా సరే ఎగ్జామ్లో ఇన్ టైంలో చేయాలి అనేది స్టూడెంట్ ఆలోచించాలి. కంటెంట్ ఎవరిచ్చినా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని అర్థం చేసుకొని ముందుకెళ్దాం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్ ఇది. మీకు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. At what percent above the cost price must a shopkeeper marks his goods so that he gains 20% even after giving a discount of 10% on the market price? ఓకే, అంటే ఏం లేదు, కొన్న వేల మీద ఎంత ధర ఎక్కువగా చెప్తే 20%, 10% డిస్కౌంట్ ఇచ్చినా కానీ 20% లాభం వచ్చును. 10% డిస్కౌంట్ ఇచ్చినా కానీ 20% లాభం వచ్చును. సింపుల్ లాంగ్వేజ్లో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ అంతా కాంప్లెక్స్గా ఉంది, మనం ఏం చేయాలని భయపడకూడదు. సింపుల్ లాంగ్వేజ్లో చూడండి, సింపుల్. 10% డిస్కౌంట్ ఇచ్చినా కానీ 20% లాభం రావాలి. అయితే ఎంత ఎక్కువ ధరకు నిర్ణయించాలి చెప్పాను కదా. నిర్ణయించడం అంటే ఏంటి? కొన్న ధర మీద భవిష్యత్తులో ఆ వ్యాపారం చెడిపోకుండా ఉండాలంటే ఎక్కువ చెప్తాడు అనేసి, అదే ముందస్తు ధర అంటారు. ఓకేనా? సింపుల్. కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు. ఓకే, బాగా వినండి సార్. క్వశ్చన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు ఫార్ములా వేస్తాను. At what percent above the cost price must a shopkeeper marks his goods so that he gains 20%? నేను కొనగల ఇప్పుడు 100 అనుకుంటాను, 20% లాభం వచ్చిందంట. 100లో 20% అంటే 20 రూపీస్, 100లో 20% అంటే 20 రూపీస్, 100లో 25% అంటే 25 రూపాయలు. ఓకే, అంటే ఎంత? 120. ఈ 120 అనేది ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%, 10% డిస్కౌంట్ ఇచ్చినా కానీ, 10% డిస్కౌంట్ ఇచ్చినా కానీ దేంట్లో డిస్కౌంట్ ఇస్తాము? మార్కెట్ ప్రైజ్లో డిస్కౌంట్ ఇచ్చినా కానీ 10% ఈ 120 రావాలి. ఓకేనా కాదా? అయితే ఎంత ఎక్కువ మార్క్ చేసావు, ఎంత ఎక్కువ నిర్ణయించావు, అదే అడిగాడు. అట్ వాట్ పర్సెంట్ అబోవ్ ద కాస్ట్ ప్రైస్ మస్ట్ ఏ షాప్కీపర్ మార్క్స్, ఎంత ఎక్కువ నిర్ణయించాడు అన్నాడు. సింపుల్. చూడండి సార్, మనం క్వశ్చన్గా చెప్తాం కదా. ఇప్పుడు యాక్చువల్గా అయితే దీని పరంగా చూసుకుంటే ఎంత తెలుసు? 10% ఇచ్చాను అంటే 90 అవుతుంది. ఎంత అవుతుంది సార్? 90. ఇది 90. చూడండి, సింపుల్. కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్ రేషియో చూద్దాం. కాస్ట్ ప్రైజ్ 100 అనుకున్నాను, సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? 120. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాసెస్ తర్వాత మీకు డైరెక్ట్ ఫామ్లో చెప్తాను. ఇప్పుడు సెల్లింగ్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్ చూడండి సార్. 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇది 100 రూపాయలు అనుకున్నాం అనుకో, మార్కెట్ ప్రైజ్ 10% డిస్కౌంట్ అంటే 100 రూపాయలు అనుకున్నాం అనుకో, డిస్కౌంట్ ఎంత? 10% అంటే 90 రూపాయలు. ఓకే, అర్థమైందా? మార్కెట్ ప్రైజ్లో డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైజ్ వస్తుంది, కాస్ట్ ప్రైజ్కి లాభం వేస్తే సెల్లింగ్ ప్రైజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే. 0 కొట్టండి, 0 కొట్టేశాను, 0 కొట్టేశాను. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి సార్? దీన్ని 9తో చూడండి, ఇక్కడ 9 ఉంది, 9తో మల్టిప్లై చేశాను. ఇక్కడ 12 ఉంది, 12తో మల్టిప్లై చేశాను. ఓకే, కాస్ట్ ప్రైస్ ఇస్ టు సెల్లింగ్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్. 9తో 9 10లో 90 రూపాయలు కొన్నాం. 9 12లో 108, 12 10లో 120. ఓకేనా? సింపుల్ సార్. 90 రూపాయలకు కొని 120 రూపాయలకి ప్రకటన వెలగా చెప్తే మీకేమొస్తుంది చూడండి. 10% డిస్కౌంట్ ఇచ్చి 10%
10%, చూడండి 10% డిస్కౌంట్ ఇచ్చినా కానీ 20% లాభం వస్తుంది అనేది ఇది. చూడండి సార్, ఎంత ఎక్కువ? 30 రూపాయలు ఎక్కువ. ఎంత ఎక్కువ సార్? 30 రూపాయలు ఎక్కువ. ఎంత ఎక్కువ నిర్ణయించాడు అన్నాడు, కొన్న ధర మీద ఎక్కువ నిర్ణయించాడు అన్నాడు. ఎంత ఎక్కువ? 30 రూపాయలు ఎక్కువ. 30 దేని మీద? 90 రూపాయల మీద ఇంటూ 100. ఓకేనా? 31ల 33ల 1/3. 1/3 అంటే పర్సెంటేజ్లో డైరెక్ట్గా చెప్పాను, 33.33%. 33.33%. 1/3 అంటే అంత 33.33. లేదా 100/3 అంటే 33, 1/3%. 33, 1/3% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 33, 1/3% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ క్వశ్చన్. ఓకేనా? దీన్ని మనం డైరెక్ట్ ఫార్ములాతో ఇవంతా లేకుండా చాలా ఈజీగా చేద్దాం. ఎందుకంటే ఎస్ఐకి చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రూప్ డికి, ఎస్ఐకి. ఓకే, ఎన్టీపీసీకి ఇంతకంటే హై లెవెల్ క్వశ్చన్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే హై లెవెల్ క్వశ్చన్లు ఎన్టీపీసీకి వస్తాయి. చూడండి సార్, క్వశ్చన్ ఏమడిగాడు? కాస్ట్ ప్రైస్ ఇస్తే మార్కెట్ ప్రైస్ అన్నాడు. డైరెక్ట్గా అది ఇచ్చాడు కాబట్టి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్య సంబంధం మాత్రమే అడిగాడు. కాబట్టి మనం ఏది అడిగాడో దాని గురించి మనం ఆలోచించాలి. మనం ఇంకా ఎక్కువ ఆలోచించామనుకో టైం అయిపోద్ది. ఓకేనా సార్? 100 మైనస్ డిస్కౌంట్ ఇస్టు 100 ప్లస్ ప్రాఫిట్. ఎంత సార్ డిస్కౌంట్ ఇచ్చింది? 10%. డిస్కౌంట్ ఎంత సార్? 10%. అంటే 100 మైనస్ 10, 90 రూపాయలు కొన్నావు. కానీ ఎంత ఎక్కువ అనుకున్నావు? 100 ప్లస్ 20, 90 రూపాయలు వస్తువుని 120 రూపాయలకు అమ్మాలనుకున్నావు. అలా అమ్మాలనుకుంటేనే 10% డిస్కౌంట్ వస్తుంది, 20% లాభం వస్తుంది. ఓకేనా? అంటే ఎంత ఎక్కువ సార్? 30 రూపాయలు ఎక్కువ. దేని మీద? 90 ఇంటూ 100. 3/1 1/3. 1/3 అంటే ఎంత సార్? 33. 1/3%. 33.33%. 33.33%. క్లియర్గా నోట్స్ రాసుకోండి ప్లీజ్. మనం ఈ క్వశ్చన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలాగా అంటే చూడండి, సింపుల్. నాకు కావాల్సింది కొన్న వెల మరియు ప్రకటన వెల. నేను కాస్ట్ ప్రైస్ ఇస్టు సెల్లింగ్ ప్రైస్ ఇస్టు మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఈ రెండు కొట్టుకుపోతాయి. అవునా కదా? సింపుల్ కదా? అలాగే సార్ ఫస్ట్ ఈ గెయిన్స్ 20%. అంటే 100 రూపాయలు వస్తుంది, 20% లాభానికి వచ్చింది. అంతే అంత 100:120. ఓకే. తర్వాత ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? 100. 10% తగ్గించాడు. ఎంత? 90. మార్కెట్ ప్రైస్ 100, ఇదే సెల్లింగ్ ప్రైజు 90. చూడండి, సెల్లింగ్ ప్రైస్ 90 వేయండి, ఇది 100 వేయండి. ఓకే, సింపుల్ సార్. ఇది కొట్టేయండి. 90:120. 33ల 34. 1 రూపాయి పెరిగింది. ఎంతలో? 3లో. 1/3. 1/3 అంటే ఎంత సార్? 1/3 ఇంటూ 100. 33.33%. 33.33%. ఫార్ములా లేకుండా కూడా ఇలాగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలా వేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎస్పీ తర్వాత ఎంపీ వేయాలి. మీరు కన్ఫ్యూజన్లో 10% అంటే 100:90 వేయకూడదు. ముందు ఎస్పీ తర్వాత ఎంపీ. ఇక్కడ కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు ఒక ఆర్డర్లో మీరు దీన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్గా నోట్ చేయండి ప్లీజ్. సింపుల్ క్వశ్చన్. ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ 25% అబౌవ్ కాస్ట్ ప్రైస్. ఏం చేశాడు? కొన్న వాళ్ళ మీద ఎక్కువగా నిర్ణయించాడు. ఎంత శాతం? 25%. He allows
16% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ సమ్స్ని చాలా విధాలుగా చేయొచ్చు. మనం ముందు క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. కొన్న విలువ 100 అనుకున్నాను అనుకో, ఏం చేశాడు? 25% ఎక్కువ నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన దాన్ని ఏమన్నాను? ముందస్తు ధర లేదా మార్కప్ అన్నాం. ఎంత అయింది ఇది? 125. 100లో 25% అంటే 125. 125 చెప్పాలనుకున్నాను. ఒక వ్యక్తి వచ్చాడు, నేను 125 చెప్పాలనుకున్నాను, కానీ అలోస్ 16% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. ఎంత ఇచ్చాను డిస్కౌంట్? 16% ఇచ్చాను. దీంట్లో 16% ఇచ్చాను. అప్పుడు ఏమైంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అయితే అతను ఏమడిగాడు? గెయిన్ ఎంత పర్సెంట్, ఎంత లాభం? గెయిన్ పర్సెంటేజ్ కావాలి. లాభం ఎంత కనుక్కుంటే గెయిన్ పర్సెంటేజ్ కనుక్కుంటాం. అంతేనా? సింపుల్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. 125లో 16% కనుక్కొని ఎస్పీ కనుక్కొని దీంట్లో నుంచి దీన్ని చేయడం చాలా చాలా టఫ్. ఓకేనా కదా? కాబట్టి మనం డైరెక్ట్గా మనం చేద్దాం. చూడండి. ఓకే, కాస్ట్ ప్రైజెస్, మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైస్. ఓకే, తర్వాత సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఏమొస్తుంది? ఇది కొట్టుకుపోతే కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఈ రేషియో ఇచ్చాడు. ఈ రేషియో ఎంత సార్? అది 25%. ఎంత? 25% అబోవ్ అన్నాడు. ఇది 100 అనుకుంటే ఇది 125. ఇది 100 అనుకుంటే ఇది 125. ఓకేనా? 25 25 అంటే ఏంటి? ఇక్కడ 25 25. నేను ఇక్కడ 4:5 అని రాస్తున్నాను. ఏంటి సార్? 4:5 అని రాస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? అలాగే ఎంత లాభమో తెలియదు. అది తెలియదు కాబట్టి x/y. ఎక్స్ ఉండేది y అయింది. ఎంతో తెలియదు. ఎక్స్ అనేది y అయింది. లాభం ఎంతో తెలియదు. 100 ఉండేది ఎంత అయిందో తెలియదు కాబట్టి ఎక్స్ అనేది y అయింది. డిస్కౌంట్ మాత్రం 16%. డిస్కౌంట్ 16%. 16%. చూడండి, 100లో 16 తీసేసి ఎంత? 84. ఇది 84 అయితే ఇది 84 అయితే ఇది 100. ఇది 84 అయితే ఇది 100. సింపుల్. ఇది 84 అయితే ఇది 100. ఓకేనా? 4తో కొట్టండి. 4 21 4 25. ఓకేనా కదా? ఈ 4 5 ఎలా వచ్చింది సార్? 21x బై 25y అనేది 4/5. ఓకేనా కదా? అప్పుడు x/y ఏమవుతుంది? x/y అవుతుంది. చూడండి, 25 4 100. 100 బై 21 5 105. 100 ఉండేది 105 అయింది. ఎంత పెరిగింది? 5%. ఎంత పెరిగింది? 5%. ఎంత పెరిగింది సార్? 5%. రైట్ ఆన్సర్ ఈస్ 5%. రైట్ ఆన్సర్ ఈస్ 5%. సింపుల్ మెథడ్ ఇది. ఓకేనా? ఇది చాలా చాలా సింపుల్ మెథడ్. అంతేగాని మనం 100 25 ఎక్కువ 16. ఓకేనా? ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఆ ఫార్ములా కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. చూడండి, ముందు ఈ యాటిట్యూడ్కి మీరు అలవాటు పడండి. ఓకేనా? ఏది ఇచ్చినా క్వశ్చన్ ఈ రేషియో మెథడ్లో మనం చేయాలి. లేదు ఫార్ములా ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. చూడండి ఫార్ములా. సార్, ఒక వ్యక్తి ఏం చేశాడు? 25% లాభం పొందాడు. తర్వాత డిస్కౌంట్ 16% ఇచ్చాడు. అయితే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనే దాని మీద ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అంటే ఏంటి? A+B, A × B/100.
ఈ ఫార్ములా కూడా ఇచ్చేయచ్చు. ఓకే, ఏ ప్లస్ బి, ఏ ఇంటూ బి బై 100. ఓకే, ఈ ఫార్ములా కూడా ఇచ్చేయచ్చు. ఓకే, చూడండి సార్, ఇప్పుడు మనం ఏ అంటే ఎంత 25. ఓకే, బి ఎంత -16. ఓకే, ప్లస్ మైనస్ ఏమవుతుంది, -25 ఇంటూ 16 బై 100. 25 ఒకట్ల 25 4, 4 ఒకట్ల 4. ఓకే, 25లో 20 తీసేస్తే 16 -16 -4 -20. ఓకే, 25లో 20 తీస్తే ఎంత 5%. 25లో 20 తీస్తే ఎంత 5%. 5% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఇంటెలిజెంట్ అనాలిసిస్ అన్నమాట ఇది. ఓకే, ఈ ఫామ్లో వేసుకోవచ్చు మీరు, ఇబ్బంది లేదు. ఓకే, ఏ ప్లస్ బి, ఏబి బై 100, ఏ ప్లస్ బి ఏబి బై 100 ఇలా కూడా చేయొచ్చు మనం. ఓకేనా? ఓకే, లేకపోతే ఇక్కడ 100 ఉంది, 25% ఎక్కువ నిర్ణయించాడు. 125లో 16% వేసి 125లో 16% కనుక్కొని, ఓకేనా? చూడండి, 25 5 4 ఒకట్ల 4 4 అంటే 20 రూపాయలు. 20 రూపాయలు తగ్గింది. 125లో 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చావు. 125లో 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్మాలి? 125లో 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే 105 రూపాయలకు అమ్మాలి. ఎంత కొన్నావు? 100 రూపాయలు కొన్నావు. ఎంతకు అమ్ముతున్నావు? 105కి అమ్ముతున్నావు. ఎంత లాభం? 5%. ఎంత లాభం? 5%. ఎంత లాభం? 5%. ఓకేనా? ఇంకొకసారి రేషియో మెథడ్ చెప్తాను, బాగా వినండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, రేషియో మెథడ్. ఓకే, కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజ్ వేసుకోండి, సెల్లింగ్ ప్రైజు మార్కెట్ ప్రైజ్ వేసుకోండి. ఓకేనా? ఇది కొట్టుకుపోయింది, ఏమొస్తుంది సార్? సింపుల్, కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్, కాస్ట్ ప్రైజ్ ఇస్టు మార్కెట్ ప్రైజ్. ఓకే, ఇదేమన్నాడు? 25% అన్నాడు. ఇది 100 అయితే ఇది 125 అంటే 4:5. ఎంత ఇది? 4:5. ఇది 4:5. ఓకేనా? కానీ 16% డిస్కౌంట్ అన్నాడు. 16% అంటే 16/100. సార్ డిస్కౌంట్ అంటే ఎప్పుడైనా మైనస్ సార్, డిస్కౌంట్ అంటే మైనస్. ఓకే, 100 రూపాయలు ఎంపీ అయితే 100 రూపాయలు ఎంపీ అయితే దాంట్లో డిస్కౌంట్ ఎంత? ఈజీగా ఏడా కొట్టింది, పర్లేదు. చూడండి, 4 4 4 25. 25 రూపాయలు ఎంపీ అయితే 4 రూపాయలు డిస్కౌంట్. 25 రూపాయలు ఎంపీ అయితే 4 రూపాయలు డిస్కౌంట్ అంటే ఎంత? 4 రూపాయలు తగ్గించాం అంటే ఎంత? 21. ఇదంతా తెలియదు కదా, ఎక్స్ లాభం ఎంత తెలియదు, x/y. ఓకే, x ఇంటూ 21 బై y ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 4/5. ఓకేనా? x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? x/y 100/105 అంటే 100 ఉండేది 105 అయిందంటే ఎంత శాతం పెరిగింది? 5%. 100 ఉండేది 105 అయితే ఎంత శాతం పెరిగింది? 5%. డిఫికల్ట్ అయినా సరే క్లియర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం చాలా చాలా ఎక్కువ చెప్పుకుంటాం. ఓకేనా? బాగా చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. క్వశ్చన్ బాగా చదవండి. ఒక వ్యాపారి తన వస్తువుపై 30% లాభం వేసుకొని ఇచ్చిన ప్రకటన ధరపై 6.1/4% డిస్కౌంట్ ఇస్తే అతను వచ్చి లాభ శాతం అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. A trader marks his goods 30% above cost price. He allows 61/4% discount on the market price. The gain percent is. ఓకేనా సార్? ఈ క్వశ్చన్ని మామూలుగా చేయాలంటే టైం పడుతుంది. కాస్ట్ ప్రైస్ 100 అనుకోవాలి, 30% ఎక్కువ అవ్వాలంటే ఇది 130. ఓకేనా? డిస్కౌంట్ ఎంత? 6/1/4. దీంట్లో డిస్కౌంట్ 6/1/4 వేయాలంటే 130లో 6/1/4 కనుక్కోవాలంటే టైం పడుతుంది. తర్వాత అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. తర్వాత లాభం కనుక్కోవాలి, ప్రాఫిట్. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే రేషియో మెథడు
బెస్ట్. ఓకే, నిష్పత్తి అనుపాతం యొక్క అప్లికేషన్ మనం తీసుకోవాలి ఎప్పుడైనా సరే. రేషియో మెథడ్లో సాల్వ్ చేయలేని సమ్ అంటూ ఉండదు, మ్యాక్సిమం తెగిపోతాయి 99%. ఓకేనా, బాగా వినండి సార్. లేదు ఫార్ములా ప్రకారం చేసుకుంటానంటే ఏ ప్లస్ బి AB/100 ఇలా కూడా చేయొచ్చు. 30% ప్రాఫిట్, తర్వాత డిస్కౌంట్ అంటే 6/1/4% మైనస్ ఏమవుతుంది, ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదండి. 30 × 6/100 ఈ ఫార్ములా ప్రకారం చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను మీకు రేషియో మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేషియో మెథడ్ ఏంటి సార్, మనకు తెలిసింది కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది నాకు, కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్ డైరెక్ట్గా వస్తుంది. ఓకేనా సార్, 30% ఇది 100 అనుకుంటే ఇది ఇచ్చాడు 30% అబవ్, డైరెక్ట్గా ఇది ఇచ్చేసాడు. 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్య తేడా అంటే దాని మధ్య ఏమిచ్చాడు మనకి, రిలేషన్ ఇచ్చాడు. 100కి 130కి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇచ్చాడు కాబట్టి ఇది ఇక్కడ వేసుకున్నాం. ఏం అడిగాడు అతను, లాభం అడిగాడు. లాభం అంటే ఏంటి, కొన్న వేల మరియు అమ్మిన వేల మధ్య రిలేషన్. ఓకేనా, కాబట్టి ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ వై తెలియదు కాబట్టి ఎక్స్ ఉండేది వై అయింది. ఎక్స్ అంతా 100 అనుకుంటాం అంతే కదా, కొన్న వేల ఎప్పుడు 100 అనుకుంటాం. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ టు మార్కెట్ ప్రైస్. సార్ డిస్కౌంట్ ఎంత, 6/1/4. సార్ 6/1/4 అంటే బాగా వినండి, పర్సంటేజ్ వాల్యూలో చూడండి, 4 6 24 1 25/4 శాతం అంటే 1/100, 10 1 10 4 అంటే 1/16. 16లో ₹1 తగ్గింపు. 16 రూపీస్ మార్కెట్ ప్రైస్ అయితే, 16 రూపీస్ మార్కెట్ ప్రైస్ అయితే, మార్కెట్ ప్రైస్ ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. ఎంత తగ్గింపు, ₹1 తగ్గింపు. ఓకేనా, ఇది సార్ 0 కొట్టేయండి పర్లేదు. ఓకే, ఎక్స్ వై కావాలంటే ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏం చేస్తాను అంటే ఇలా మల్టిప్లై చేస్తాను, డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఎలా చేసినా ఒకటే. ఓకే, మీరు 15x/16y ఈజ్ ఈక్వల్ టు 10/3 ఇలా వేసి 10/13 ఇలా వేసుకున్నాం ఒకటే కదా. ఓకేనా, లేకపోతే మీ ఇష్టం అండి. x × 15x. ఓకే, 15x ఈజ్ ఈక్వల్ టు 10/16y 16y 13 ఇలా వేసుకున్నా మీ ఇష్టం పర్లేదు. x/y ఏమవుతుంది, x/y ఏమవుతుంది చూడండి, 16 10 160 అయింది. ఇక్కడ x 100 కాదు 160 అయింది. 15 13 15 10 150 15 45 195 195. సార్ ఏమైంది, 160 అనేది 195 అయిందంటే ఎంత పెరిగింది సార్, 35 పెరిగింది. ఎంత పెరిగింది, 35 పెరిగింది. ఇక్కడ రాస్తున్నాను, 160 అనేది 195 అయిందంటే ఇది కొనగల, ఇది అమ్మిన వేల. ఎంత పెరిగింది సార్, 35 పెరిగింది. ఎంత మీద, 160 × 100. ఓకేనా, ఆప్షన్ చూడండి ఒకసారి. 21 7/8 22 22 23 3/4 ఇలాగ ఇచ్చాడు. మనం ఏం చేస్తాము చూడండి, 5తో కొట్టేస్తున్నాము. 5 ఏళ్ళ 5 32 4 25 4 8 175/8. ఓకే, 8 21 168 7 మిగిలింది. 21 7/8 21 7/8 21 7/8 పర్సంటేజ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, దీన్ని పెన్ను పేపర్ లేకుండా కూడా మనం చెప్పచ్చు. 30% ఎక్కువ వేసాము, 6 పావలా తగ్గించాము.
30%లో 6 తీసేస్తే ఎగ్జాక్ట్గా తీసేయండి పర్లేదు. 30 రూపాయల్లో 6 తీసేస్తే ఎంత? 23 రూపాయల 75 పైసలు. 23 రూపాయల 75 పైసల కంటే తక్కువ ఉంటుంది. 23 రూపాయల 75 పైసల కంటే తక్కువ ఉంటుంది. ఇది కాదు, అది కరెక్ట్గా 23 రూపాయల 75 పైసలే, కానీ పాయింట్లో ఉంటుంది. ఎందుకంటే ఇది రౌండ్ ఫిగర్ 30, ఇది పాయింట్లో ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్ రాదు. ఇది కాదు. రైట్ ఆన్సర్ ఇస్ 21/7/8%. 21/7/8%. క్లియర్గా నా నోట్స్ రాసుకోండి. వెరీ వెరీ హైలీ కాన్సెప్ట్ఫుల్ క్వశ్చన్స్ ముందున్నాయి. ఈ క్వశ్చన్ చాలా సింపుల్, బాగా వినండి. ఇలాంటి క్వశ్చన్ ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది అంటే 2 నిష్పత్తులు ఇచ్చాడు. అక్కడ డైరెక్ట్గా ఏ నిష్పత్తులు ఇచ్చినా సరే కొన్న వేళ మార్కెట్ ప్రైస్ రేషియో అడిగాడు అనుకో, సింపుల్గా డైరెక్ట్ స్టెప్ వేసింది మీరు. ఓకేనా? ఏ ట్రేడర్ గెయిన్స్ 15% ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఐటమ్ అట్ 10% డిస్కౌంట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్. ప్రింటెడ్ ప్రైస్ అయినా లేబుల్డ్ ప్రైస్ అయినా అంటే కాస్ట్ ప్రైజు మరియు సెల్లింగ్ ప్రైస్ తప్ప మిగతా ఏ పేరుతో వచ్చినా అది మార్కెట్ ప్రైస్ అనే గుర్తించండి ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఏ ట్రేడర్ గెయిన్స్ 15% ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఐటమ్ అట్ 10% డిస్కౌంట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్. ఒకవేళ 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 15% లాభం వస్తే, ఓకే, ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. సింపుల్ ఫామ్లో చెప్పాను కదా, డైరెక్ట్గా వేసింది. కాస్ట్ ప్రైస్ ఇస్ టు మార్కెట్ ప్రైస్. ఓకే, 100 మైనస్ డిస్కౌంట్ ఇస్ టు 100 ప్లస్ ప్రాఫిట్. ఓకే, 100 మైనస్ డిస్కౌంట్ ఎంత అండి? 10% ఇస్ టు 100 ప్లస్ ప్రాఫిట్ 15. ఓకే, 90 ఇస్ టు 115. ఓకే, 5 18 కదా, 5 23. ఓకే, ఎగ్జామ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఈజీ క్వశ్చన్ వస్తుంది, ఒకసారి చాలా టఫ్ క్వశ్చన్ వస్తుంది. అన్నిటినీ మేనేజ్ చేయగలిగిన వాళ్ళే మనం ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగల శక్తి ఉంటుంది. ఓకేనా? ఈజీ క్వశ్చన్ వచ్చిందనేసి పాజిటివ్గా మీరు థింక్ చేసి తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు టెన్షన్ పడకూడదు. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ని ఒకేలా చూడాలి, ఒకే మార్క్ కాబట్టి. ఓకేనా? ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా చాలా కూల్గా ఆలోచించాలి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా మీరు ఈ ఫార్ములా వేస్తే వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా 1 నిమిషం లోపల చేసే క్వశ్చన్, చాలా ఈజీ, సేమ్ క్వశ్చన్. A trader gains 12% after selling an item at 10% discount on the printed price. The ratio of cost price and printed price of the item. Simple. Okay, basic class ఇది డిస్కౌంట్లో. చూడండి సార్, 100 మైనస్ 10 is to 100 ప్లస్ 12, 90 is to 112. 2తో కొట్టండి, 2 45లా, 2 56, 45 is to 56 is right answer. Very 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 single step question ఇది. The cost price of an article was 900 rupees. The trader wants to gain 25% after giving a discount of 10%. The market price should be. ఏం చేశాడు? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు, మార్కెట్ ప్రైస్ అడిగాడు సార్. సింపుల్. ఓకేనా? చూడండి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్ తెలుసు మనకి. అంతేగాని కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ కనుక్కొని, సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ కనుక్కొని ఇలా కొట్టేసి ఏదైనా ఒకటే. ఓకేనా? బాగా వినండి. ఇప్పుడు మనం 100 మైనస్ డిస్కౌంట్, 100 ప్లస్ ప్రాఫిట్. ఎంత సార్ డిస్కౌంట్ ఇచ్చింది? 10%. కాబట్టి ఇది 90. 100లో 10% తీస్తే ఎంత సార్ లాభం కావాలి మీకు? 25 రూపాయలు, అంటే 125 రూపాయలు. 100 ప్లస్ 25. ఓకేనా? అతను ఇచ్చింది అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 1250 ఇచ్చాడు. ఇక్కడ 125 ఉంది. 125 10ల, సారీ 900 ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 900. కాస్ట్ ప్రైస్ 900 కాబట్టి 90 10ల.
అయితే మార్కెట్ ప్రైస్ అడిగాడు. మార్కెట్ ప్రైస్ ఎంత? 125 పదులు అంటుంది. 120 పదులు ఎంత అండి? 1250. ఇంత స్మార్ట్గా మీరు ప్రాబ్లం చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ దీని యొక్క ఇది బేస్ అనమాట. దీని యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, ఓకే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రేపు వీడియోలో చెప్తాను. రేపు వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ కాకూడదు. ఎందుకంటే చాలా చాలా హైలీ లాజికల్ క్వశ్చన్స్, డిస్ఆనెస్ట్ డీలర్స్ మీద చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటారనమాట. మీకు క్లియర్ కట్గా నేను మొత్తం క్లాసు మీకు ఒక రేషియో మెథడ్లోనే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, నెక్స్ట్ అడాల్టరేషన్ అంటే ఏంటి, మిశ్రమాన్ని తీసి మిశ్రమాన్ని పోస్తారు, దాన్ని కూడా నేను లాభ నష్టాల్లో మీకు కవర్ చేస్తాను. ఓకేనా? స్పోర్టివ్గా ఉండండి, బాగా చదవండి, ఓకే, నోట్స్ రాసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.